జాబ్ క్యాలెండర్ను విడుదల చేయడంతో టీఎన్ఎస్ఎఫ్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. గుంటూరులో లోకేష్ చిత్రపటానికి టీఎన్ఎస్ఎఫ్ నేతలు మన్నవ వంశీ, రామబ్రహ్మం ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. యువగళం పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం జాబ్ క్యాలెండర్ విడుదల చేశారని చెప్పారు. ప్రభుత్వం చేసినటువంటి అన్యాయాలు, అరాచకాల్ని మేమందరం కూడా పోరాడి ముందుకు తీసుకెళ్ళాం. ఆ సమయంలో మా యువ నాయకుడు, మా అందరి ప్రియతమ నాయకుడు నారా లోకేష్ బాబు గారు ఏదైతే ఇచ్చిన హామీ, జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం మేము రిలీజ్ చేస్తాం అని ఇచ్చిన హామీని నిలబెట్టుకొని మాదిరిగానే ఈ సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినటువంటి పరిస్థితులు. క్యాలెండర్ ని రిలీజ్ చేసి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటికీ నుంచి ఇప్పటికి 30,000 మంది ఉద్యోగస్తులకి నియమించే విధంగా కూటమి ప్రభుత్వం పాటుపడింది. మరి ఆ కార్యక్రమంలో భాగంగా మరి నిన్న రిలీజ్ చేసినటువంటి జాబ్ క్యాలెండర్ కి అనుకూలంగా